హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే నాగుల చవితి రోజు తీసిన వీడియో. మేము మా సైడ్ నాగుల చవితి ఏ విధంగా చేసుకుంటామో మీ అందరికైతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే లేచిన వెంటనే చాయ్ అయితే ఒక సైడ్ పెట్టేశాను, ఇంకో సైడ్ అయితే రైస్ పెట్టేశాను. పప్పు అయితే కుక్కర్లో వేసేసాను, ఉడికింది. ఇదైతే మా సైడ్ సబ్సి కూర అని అంటారు. ఆ రోజు అయితే నేనైతే సబ్సి కూర అయితే చేసుకున్నాను. మా పిల్లలైతే త్వరగా బ్రష్ అయితే చేసుకొని వాళ్ళు వచ్చేసరికి నేనైతే వాళ్ళకైతే టీ అయితే గ్లాసులో వేసి పెట్టాను. చాయ్ అదేవిధంగా దోశలు అయితే తినేస్తారు. చాయ్ అనేది తాగిన తర్వాత మా రెండో పాప వచ్చేసి నైట్ అన్నం మిగిలిందని చెప్పి నేను తాలింపు వేస్తానని చెప్పి ఇక్కడైతే చింతపండు పులిహోర అయితే చేస్తుంది. మేమైతే ఈ పులిహోరలో ఎక్కువ శాతం ఏమీ వేయము. మిరపకాయలు, కరివేపాకు రెండు వేసి తాలింపు అయితే వేసుకుంటాము. మా పిల్లలకైతే అలాగే ఇష్టము. ఈ విధంగా తాలింపు వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుని అందులోనే చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిసేపు చింతపండు రసం అనేది మరిగిన తర్వాత అందులో రైస్ అనేది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మా పాపకి పులిహోర చేయడం అంటే చాలా ఇష్టం, అందుకనే తనే చేసింది. నైట్ మిగిలిన రైస్ అలాగే వైట్ రైస్లో ఉంచితే మాత్రం ఎవ్వరూ తినరు అసలు. ఈ విధంగా చింతపండు పులిహోర కానీ లేదంటే లెమన్ పులిహోర కానీ చేసుకుంటే అసలు మిగలకుండా తినేస్తారు. మా పెద్ద పాప అనేది ముగ్గు అయితే ఈ విధంగా వేసుకుంది. మా పాప ముగ్గు వేసి వచ్చేలోపే నా వంట అయితే మొత్తం అయిపోయింది. చూడండి, ఆ రోజు అయితే వైట్ రైస్, చింతపండు పులిహోర, అదేవిధంగా పప్పు, మరి కర్రీ కూర చేసుకున్నాను. చెప్పాను కదా ఇందాక మీకు సబ్సి కూర అని, అది ఇక్కడ చేసుకున్నాము. తర్వాత అయితే కొద్దిగా వెన్న అయితే ఉంటే దాన్ని అయితే నెయ్యి కాచుకుంటున్నాను. నేను ఇక్కడ నెయ్యి కాస్తూ ఉంటే మా పిల్లలు అనేది అన్నం అయితే తినేసారు త్వరగా. అన్నం పిల్లలు తినేసిన తర్వాత నేనైతే ఈ విధంగా ఇల్లు అనేది మొత్తం కడుక్కున్నాను. ఏ పండుగలు వచ్చినా కూడా ఫస్ట్ నార్మల్గా అందరూ చేసుకునేదైతే ఇల్లు శుభ్రాలు చేసుకోవడం. ఇక్కడ చూసారా రాగి బిందె, మేమైతే ఇదే బిందెలో అయితే నీళ్ళు అయితే పెట్టుకుంటాం తాగడానికి. రాగి బిందెలో నీళ్ళు తాగడం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మా దగ్గర అయితే పెద్ద బిందె ఉంది కాబట్టి మేమైతే అందులోనే వాటర్ వేసుకొని రోజు అయితే అందులో వాటర్ అయితే తాగుతాము. ఈ విధంగా త్వరగా ఇల్లు అయితే నీట్గా కడుక్కొని వచ్చిన తర్వాత తడి క్లాత్ పెట్టి మంచిగా తుడుచుకుంటూ వచ్చాను. మా ఇంట్లో మొత్తం అయితే 4 రూమ్లు ఉంటాయి. అందులో 2 చిన్న గదులు ఉన్నాయి, 2 ఏమో పెద్ద గదులు ఉన్నాయి. ఒకటైతే కిచెన్లో వాడుకుంటాము. ఇప్పుడు నేను కడుగుతున్నాను చూడండి ఇదే. ఈ విధంగా వంటగదిని కూడా కొద్దిగా సర్ఫ్ అనేది వేసుకొని మంచిగా రాక్కొని కడుక్కున్నాను. పండగ సమయంలో ఇల్లు కడగడమేమో కానీ తల ప్రాణం తోకకొచ్చేస్తుంది కడిగే వరకు. ఖాళీ టైంలో అయితే వాళ్ళ ఇల్లు చూసి వీళ్ళ ఇల్లు చూసి మా ఇల్లు కూడా ఇలా పెద్దగా ఉండాలని అనుకుంటాం. కాకపోతే ఈ విధంగా కడుక్కునేటప్పుడు మాత్రం తెలుస్తుంది, చిన్నగా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇక్కడైతే నేను నీట్గా కడుక్కొని వచ్చిన తర్వాత మా పాప అయితే మొత్తం తుడుచుకొని వస్తుంది. నేను ఆలోపు బయట అయితే మొత్తం కడిగేసుకున్నాను. మా దగ్గర బయట కాంపౌండ్ వాల్ అనేది చాలా పెద్దగా ఉంది. అదైతే మొత్తం కడుక్కున్నాను త్వరగా. మార్నింగ్ లేచినప్పటి నుంచి అసలు కొంచెం కూడా రెస్టే లేదు. మా పిల్లలైతే నాకు చాలా హెల్ప్ చేస్తారు పండుగ సమయాలలో డైలీ కూడా. మా పాప లోపల తుడుచుకుంటూ వచ్చేసరికి నేనైతే బయట ఈ విధంగా మొత్తం అయితే కడిగేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇదైతే మా పాప బాబు సైకిల్. ఇల్లంతా మొత్తం నీట్గా కడుక్కున్న తర్వాత కొద్దిగా సామాన్లు అయితే ఉంటే వాటిని అయితే మంచిగా తోమి కడిగేసి పెట్టుకున్నాను. నెయ్యి కాచానని చెప్పాను కదా, ఆ నెయ్యి అయితే మొత్తం చల్లారిపోయింది. అందుకని ఈ విధంగా వడకట్టి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా స్టీల్ క్యాన్లో అయితే మంచిగా వడకట్టి గట్టిగా పెట్టి పెట్టుకుంటాను. ఇక్కడైతే మా అత్తమ్మ పూజ అయితే చేసేసింది. మా అత్తమ్మ పూజ చేసేలోపు నేనైతే మురుకులు చేయడానికి అని చెప్పి కంట్రోల్ బియ్యం అనేది చెరుక్కుంటున్నాను. మా ఆయన అయితే పండగ కోసం అని చెప్పి ఇప్పుడే కిరాణా సామాన్ అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడైతే 5 లీటర్స్ నూనె క్యాన్కి అయితే ఒక ఫ్రూట్ బాటిల్ అనేది ఫ్రీగా వచ్చింది. ఈ కంట్రోల్ బియ్యంలో అయితే కొద్దిగా పుట్నాలు, అదేవిధంగా కొద్దిగా సాబ్దాన్ బియ్యం అనేవి వేసుకుంటున్నాను. అదే సగ్గు బియ్యం అయితే వేసుకున్నాను. నేను ఎప్పుడు మురుకులు చేసినా కూడా ఇదే విధంగా కలుపుకుంటాను. అదేవిధంగా అందులోనే కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు అయితే వేసుకున్నాను. నా దగ్గర అయితే శనగపప్పుది నూక అనేది ఉంది కాబట్టి నేనైతే దాన్ని అయితే వేసుకున్నాను. ఈ విధంగా అన్నీ వేసి మరైతే పట్టించుకొచ్చాము. ఆ లోపు ఇక్కడ మా పిల్లలు అయితే వాళ్ళ బ్యాగులు అనేది గలీజ్ అయ్యాయని చెప్పి మంచిగా ఉతికేసుకుంటున్నారు. పిల్లలందరూ అయితే తలస్నానాలు అయితే చేసుకున్నారు. వాళ్ళ బ్యాగులన్నీ ఉతికేసేలోపు నేనైతే ఈ విధంగా జొన్న పేలాలు అయితే చేస్తున్నాను. అయితే నాగుల పంచమికి అయితే ఈ విధంగా జొన్న పేలాలు అయితే చేసుకుంటాము. బయట దొరుకుతాయి కానీ నేనైతే ఈ విధంగా ఇంట్లోనే అయితే చేసుకుంటాను.
ఇందాక చేసుకున్న జొన్న పాయలనైతే ఇక్కడైతే నేను తంబిట్ చేస్తున్నాను. తంబిట్ అంటే నాగల పంచమికి కన్ఫామ్గా చేసుకుంటారు. ఇందాక వేయించుకున్న జొన్న పాయలు ఉన్నాయి చూడండి, వాటినైతే ఈ విధంగా చేసుకుంటాము. దానికోసం ముందుగా అయితే పల్లీలను వేయించుకున్న తర్వాత అదే బాండిలో కొద్దిగా నువ్వులు, అదేవిధంగా కొద్దిగా పుట్నాలు అనేది కొంచెంగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న వాటన్నింటిని ఈ విధంగా మిక్సీలో అయితే వేసి మిక్సీ పట్టుకోవాలి. దీనిలో చక్కెర అయినా వేసుకుంటారు, లేదా బెల్లం కూడా వేసుకుంటారు. నేనైతే చక్కెర వేసి చేసుకున్నాను. చూడండి, ఇక్కడ చక్కెర వేసుకున్నాను. ఇందులోనే 2-3 ఇలాచీలు అయితే వేసుకోవాలి. స్వీట్ కాబట్టి ఇలాచీలు అయితే తప్పనిసరి ఉండాలి. అదేవిధంగా కొద్దిగా బెల్లం అయితే వేసుకున్నాను నేను. వేసి మంచిగా మిక్స్ అయితే పట్టుకొని ఇలా ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు, అదేవిధంగా నువ్వులు ఉన్నాయి చూడండి, వాటిని కూడా మిక్సీ పట్టి ఈ విధంగా అన్నింటినీ ఒక దగ్గర వేసి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి. దాని తర్వాత నేనైతే ఇక్కడ బొంగులు అయితే తాలింపు వేసుకుంటున్నాను. ఇవి కూడా ఈ పండుగ అనేది స్పెషల్ అండి, అందుకోసం అని చేసుకుంటున్నాను. ఈ విధంగా త్వరగా బొంగుల్లో అయితే ఏమైనా చెత్త ఉందేమో అని చెప్పి చాటలో అయితే వేసుకొని మొత్తం ఈ విధంగా బొంగులన్నీ క్లీన్గా చేసేసుకున్న తర్వాత తాలింపు కోసం ముందుగా అయితే బాండి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పల్లీలు అయితే ఈ విధంగా ఎన్ని కావాలో అన్నీ వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ పల్లీలు వేగేలోపు నేనైతే ఇలా ఎల్లిపాయలు అనేది కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను. అంతలోపే పల్లీలు అయితే వేగిపోయాయి. అందులోనే కొద్దిగా పుట్నాలు కూడా వేసుకోవాలి. పల్లీలు, పుట్నాలు అనేది కొద్దిగా ఎక్కువనే ఉండాలి. కొంచెం మనం తినేటప్పుడు పళ్ళ కిందికి వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. అందుకోసం అని చెప్పి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా ఈ విధంగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని అవి కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి బుట్టిలో అయితే వేసుకోవాలి. అదే ఆయిల్లోనే కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలన్నీ వేగిన తర్వాత ఇందాక కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లిపాయలు ఉన్నాయి చూడండి, వాటిని కూడా వేసి కొద్దిసేపు వేగిన తర్వాత తీసి బొంగులలో అయితే వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే బ్రౌన్ ఆనియన్స్ కోసం అని చెప్పి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని బ్రౌన్ ఆనియన్స్ అయిన తర్వాత వాటిని కూడా అందులో వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే వేయించుకునేటప్పుడు వీడియో తీయడం అయితే మర్చిపోయాము. ఆ తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసి మనం ఫస్ట్ అన్నీ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది చూడండి, అందులోనే మనకు సరిపడా కారం పొడి, కొద్దిగా పసుపు, అదేవిధంగా సాల్ట్ అన్నీ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇది అనేది గ్యాస్ ఆఫ్ చేసే చేసుకోవాలి, లేదంటే పసుపు కారం అనేది మాడిపోతుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీన్నంతా మిశ్రమాన్ని అంతా ఒక దాంట్లో వేసుకొని మొత్తం ఈ విధంగా బొంగులను అయితే మంచిగా కలుపుకోవాలి. మేమైతే బొంగులే అని అంటాము, కొద్ది సైడ్ అయితే మరమరాలని కూడా అంటారు, కాకపోతే మా సైడ్ అయితే బొంగులనే అంటారు. మొత్తం ఈ విధంగా మంచిగా అంతా కలిసేంత వరకు ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి. దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే రవ్వ లడ్డూల కోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాము. రవ్వ లడ్డూలు చేయడానికి ముందుగా అయితే చక్కెర పాకం పట్టుకోవాలి. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ కొద్దిగా ఇలాచీలు అయితే దంచుకుంటున్నాను. ఇలాచీ అనేది ఈ విధంగా మంచిగా దంచుకొని ఈ విధంగా చక్కెర పాకంలో అయితే వేసుకోవాలి. అయితే చక్కెర అనేది మనం రుచికి సరిపడా వేసుకోవాలి. నార్మల్గా అయితే కిలో రవ్వ ఉంటే పోన్ కిలో చక్కెర వేసుకోవాలి. లేదనుకుంటే మనకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం సరి కూడా వేసుకోవచ్చు. అదే కిలో చక్కెర ఉంటే కిలో రవ్వ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కిలో రవ్వకి పోన్ కిలో చక్కెర అయితే వేసుకున్నాను. ముందుగా రవ్వనైతే ఈ విధంగా నెయ్యి లేదా ఆయిల్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. రవ్వ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీన్నంతా ఒక దాంట్లోకి అయితే తీసుకోవాలి. నేనైతే ఒక పెద్ద బుట్ట అయితే తీసుకొని అందులోకి అయితే చేసుకున్నాను. అదేవిధంగా మిగతా రవ్వని కూడా నెయ్యి వేసి మంచిగా అయితే పచ్చివాసన పోయేంత వరకు చక్కెర అనేది మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి. పాకం అనేది ఈ విధంగా రావాలి. చూడండి, తీగ పాకం అయితే వస్తుంది కదా, ఈ విధంగా తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడైతే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను, టేస్ట్ బాగా వస్తాయి. అందులోనే కొద్దిగా వెండి కొబ్బరి కూడా తురుముకొని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నెయ్యి వేసి అందులో కొద్దిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి.
కొబ్బరి అయితే పచ్చిది కానీ ఇదే విధంగా అయితే వేసుకుంటాను. మీ ఇష్టం, మీకు ఇలా నచ్చకపోతే దానికి కూడా కొద్దిగా ఫ్రై చేసి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది ఈ విధంగా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఆ రవ్వలో అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నింటిని అయితే మంచిగా కలుపుకోవాలి. మీలో ఎంతమందికి రవ్వ లడ్డూలు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. కాకపోతే నాకు కొబ్బరి అనేది కొంచెం ఎక్కువగా ఉంటే ఇష్టం. మా పిల్లల కోసం అని చెప్పి నేనైతే కొద్దిగా వేశాను. మా పిల్లలకు ఎక్కువగా కొబ్బరి వేసుకుంటే ఇష్టం ఉండదు కాబట్టి ఈ విధంగా పాకం అనేది కొద్ది కొద్దిగా రవ్వలో వేసుకుంటూ కలుపుకోవాలి. పాకం వేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా అయితే ఏం చేయలేం కాబట్టి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా పచ్చిపాలైతే తీసుకొని వాటినిలో చెయ్యి అద్దుకుంటూ ఈ విధంగా ఉండలైతే కట్టుకోవాలి. ఇక్కడ నేను మా పిల్లలందరం కలిసి ఉండలైతే కడుతున్నాము. చూడండి రవ్వ లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. అదే విధంగా చాలా టేస్టీగా కూడా వచ్చాయి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మేమైతే త్వరగా రెడీ అయ్యి మా పిల్లల్ని కూడా రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత ఈ విధంగా మా పిల్లలతో అయితే పూజ అయితే చేయిస్తున్నాను. ఇదైతే మెయిన్ ఆడపిల్లల పండుగ అండి. ఎవరు అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళి ఈ విధంగా పండుగ అయితే చేసుకుంటారు. కాకపోతే అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఈ పండుగ అయితే చేయరు కాబట్టి నేనైతే ప్రతి సంవత్సరం ఇక్కడే అత్తమ్మ వాళ్ళ దగ్గర అయితే చేసుకుంటాను. మా పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలతో అయితే చేయిస్తాను. మనం చేసుకున్న వంటకాలన్నీ దేవుని ముందైతే పెట్టేసి దేవునికైతే అభిషేకం చేసిన తర్వాత అందరం కలిసి ఈ విధంగా గుడికైతే వెళ్ళాము. ఈ గుడి అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇదైతే వినాయకుని గుడి అండి. వినాయకుని గుడిలోనే కొంత హనుమాన్లు కూడా ఉన్నాయి, అదేవిధంగా నాగులు కూడా ఉన్నాయి. ఇక్కడే అయితే ప్రతి సంవత్సరం వచ్చి పూజ అయితే చేసుకుంటాము. మేము వెళ్ళే లోపే చాలామంది అయితే వచ్చేసారు. చూడండి, నాగుల చవితి రోజు మార్నింగ్ నుంచే ఆడపిల్లలు అనేది ఉపవాసం అయితే ఉంటారు. ఆ రోజైతే నేనైతే ఉపవాసం ఉన్నాను. మా పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి. మా ఆడపడుచు కూడా మా దగ్గరికి అయితే రాలేదు. మా ఆడపడుచు ఇక్కడనే ఉంటుంది జాబ్ కోసం అని చెప్పి. ఆ రోజైతే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది పండుగ కోసం అని చెప్పి. ఆ విధంగా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం అయితే గుడికి అయితే వెళ్ళి ఈ విధంగా నాగులకైతే ఫస్ట్ రోజు బెల్లం పాలతో అయితే అభిషేకం అయితే చేసుకుంటారు. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న వంటకాలన్నీ తీసుకెళ్ళి దేవునికి అయితే నైవేద్యంగా సమర్పించుకుంటారు. అయితే నాగుల చవితి పండుగ కోసం తీసుకున్న బట్టలు కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్ళి ఈ విధంగా దేవుని దగ్గర అయితే పెట్టేసి మొక్కుతారు. ఈ పండుగకైతే ప్రతి ఇంటి ఆడపిల్లలు అనేది వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి ఈ విధంగా పూజలు అయితే చేసుకుంటారు. ఇదైతే మెయిన్ ప్రత్యేకంగా ఆడపిల్లలకు సంబంధించిన పండుగ అండి. పక్కనే ఈ విధంగా దేవతలు అయితే ఉన్నారు. వీళ్ళకు కూడా అయితే మొక్కేసి తెచ్చిన ప్రసాదాలు అనేది అక్కడైతే పెట్టేసి మొత్తం దేవునికి మొక్కిన తర్వాత కాసేపు గుళ్ళో అయితే కూర్చున్నాము. తర్వాత దారిలో అయితే ఈ విధంగా మైసమ్మ గుడి అయితే ఉంటుంది. అక్కడ కూడా తీసుకెళ్ళిన నైవేద్యం అనేది దేవతకు అయితే సమర్పించుకొని తిరిగి ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత పిల్లల్ని కొద్దిగా ఫోటోలు అయితే దించాను. తర్వాత మురుకులు చేయడానికి అని చెప్పి పిండి మర పట్టించుకొని వచ్చారు చూడండి. అవి చేద్దాం అనుకుంటే లేట్ అవుతుందని చెప్పి ముందుగా అయితే గుడికి వెళ్ళేసి వచ్చాము. వచ్చిన తర్వాత ఈ విధంగా మురుకులు చేయడానికి పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మురుకులు చేయడానికి ముందుగా పిండిలో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అదేవిధంగా కొద్దిగా నువ్వులు, కొద్దిగా వామ, జీలకర్ర అనేది చేత్తో మంచిగా నలుపుకొని వేసుకున్నాను. ఇదైతే పళ్ళ కిందికి వస్తే టేస్ట్ బాగా ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా ఆయిల్ అనేది హీట్ చేసి వేసుకోవాలి. మురుకులు అనేది చాలా కరకరలాడుతూ వస్తాయి. ఇలా వేడి చేసిన ఆయిల్ పిండిలో వేసుకున్న తర్వాత పిండిని అయితే కొద్దిగా అనుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. నూనె అనేది మొత్తం పిండికి పట్టే విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకొని పిండిని అయితే మొత్తం ముద్దలా కలుపుకోవాలి మురుకులు చేయడానికి. ఇదంతా చేసుకునే లోపు నాకైతే నైట్ అయితే అయ్యింది. చాలా చీకటి అయిపోయింది. మా పిల్లలు అయితే తినేసి పడుకున్నారు. వాళ్ళు పడుకున్న తర్వాత నేనైతే ఈ విధంగా మురుకులు చేశాను. నాకైతే మార్నింగ్ నుంచి అసలు రెస్టే లేదండి. కాకపోతే ఓపిక లేకపోయినా కానీ మా ఆయన అడిగారని చెప్పి ఈ మురుకులు అయితే చేసేసాను. మరుసటి రోజు నాగల పంచమి అయితే చేసుకుంటాము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరెవరు ఆ వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా మురుకులు అనేది మొత్తం వేసేసుకున్నాను. ప్లీజ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.